ఇది విశ్వామిత్రి రివర్. ఈ రివర్ వల్ల ఇది బరోడాలో అతి ముఖ్యమైన నది. ఈ నది తీరంలో బరోడా నిర్మించబడింది. ప్రతి సంవత్సరం దీనికి వరదలు వస్తాయన్నమాట. ఈ విశ్వామిత్రి రివర్కి. ఈ విశ్వామిత్రి రివరు కి ఇంకా 2 ఉపనదులు ఉన్నాయి. వాటి నుంచి కూడా నీరు వస్తుంది. అది కాకుండా అజ్వా అని చెప్పి ఒక సరోవరం ఉంది. అక్కడి నుంచి కూడా నీళ్ళు వస్తాయన్నమాట. వర్షాకాలంలో ఈ నదిలో ఎక్కువగా ఆగస్టు నెలలో, జూలై నెలాఖరికి కానీ ఆగస్టు నెలలో కానీ ఎక్కువ వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు హలోలు, అక్కడ పావుగడ్డ దగ్గర కొన్ని కొండలు ఉన్నాయన్నమాట. ఆ కొండల వల్ల వర్షం వల్ల ఎక్కువ వర్షం వచ్చి అజిబా అనే సరోవరము నిండిపోతుంది. నిండిపోయినప్పుడు అక్కడ గేట్లు 211 అడుగుల ఎత్తున ఉంటాయి. దాని మించి వాటర్ వస్తే బయటకు వచ్చేస్తుంది. ఆ నీటిని విశ్వామిత్ర రివర్లో వదులుతుంటారు అనమాట. అయితే కంటిన్యూస్గా 3-4 రోజులు వర్షం వచ్చినప్పుడు అజ్వా డ్యామ్ నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత అక్కడి నుంచి 211 అడుగులు వచ్చిన తర్వాత నీళ్లు బయటకు వచ్చేస్తుంటాయి. బయటకు వచ్చి ఈ విశ్వామిత్ర రివరు ఎక్కువగా పొంగితే, వరదలు వస్తే పక్కనున్న సిద్ధార్థ బంగ్లాసులకి వాటర్ వచ్చి మొత్తం 500 ఇళ్ళు మునిగిపోతాయి అన్నమాట. పక్కనే రిథమ్ హార్ట్ హాస్పిటల్ ఉంది. అక్కడ కూడా పేషెంట్లు రారు. కొంతమంది చనిపోయినా చనిపోవచ్చు అనమాట. అయితే దీనికి ఒక ఇది ఉందన్నమాట, కొలత ఉందన్నమాట. దగ్గర దగ్గర 31 అడుగుల దాకా సూచన ఉంది. జనరల్గా మామూలుగా వరదలు వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది. 21 అడుగు, 22 అడుగు, 23 అడుగు, 24 అడుగులు, 25 అడుగు, 26 అడుగులు అది పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి 28 అడుగులు వస్తుందంటే మొత్తం ఈ కాలనీ అంతా మునిగిపోతుంట. దగ్గర 18 అడుగుల నుంచి జాగ్రత్తగా ఉంటాంట. ఒక్కొక్క అడుగు పెరుగుతున్న కొద్ది గుండెల్లో భయం వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కోసారి అక్కడ వాటర్ కూడా వదిలేస్తే చాలా ఎక్కువ వాటర్ వచ్చి మునిగిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకని అలాగా చేయకుండా ముందుగానే కొంత కొంత వదులుకుంటా వస్తుంటారు. వస్తే వాటర్ ఎక్కువ అయిపోయి ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. ఆ విధంగా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉందన్నమాట. అది ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈవెంట్స్. ఇది విశ్వామిత్ర రివర్ అన్నమాట. ఇది అజ్వా డ్యామ్ దగ్గర 64 గేట్లు. ఈ 64 గేట్లు తెరుస్తారన్నమాట. తెలిసినప్పుడు వాటర్ విశ్వామిత్ర రివర్లోకి వస్తుందన్నమాట. ఇది క్లియర్గా ఉంది. అజ్వా డ్యామ్ దగ్గర ఉన్న గేట్లు అన్నమాట. ఈ గేట్లన్నీ 611 అడుగులు దాటిన తర్వాత పైనుంచి ఓవర్ఫ్లో అవుతుందన్నమాట. ఒక్కోసారి అవసరమైనప్పుడు గేట్లు తెరుస్తారన్నమాట. ఎందుకంటే మంచిదని చెప్పి తెలుస్తుంటుందన్నమాట అవసరాన్ని బట్టి. ఇది విశ్వామిత్ర దగ్గర సూచన 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. ఇది 22.5 అడుగుల వరకు వచ్చింది. ఇది 8వ తారీఖున వచ్చింది. ఆగస్టు 15కి వచ్చిందన్నమాట. ఆగస్టు 15 మధ్యాహ్నానికి 22.5 వచ్చిందన్నమాట. మాకు చాలా భయం వేసింది. ఇది ఇంకా పెరిగి రాత్రికల్లా మునిగిపోతుంది. ఇది 29, 30 రాగానే మొత్తం ఈ సూచన రాగానే ఈ నది బాగా పొంగి పక్కనున్న కాలనీ నించేస్తుంట. ఇది ఎప్పటికప్పుడు వచ్చి జనం చూస్తుంటారు అనమాట. ఇది సంగతి. ఇది వదోదర మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా. ప్రతి గంటకి ఇస్తుంటారన్నమాట. అజ్వా దగ్గర ఎంత వచ్చింది, అజ్వా దగ్గర వాటర్ లెవెల్ ఎంత వచ్చింది, ఇక్కడ మన విశ్వామిత్ర రివర్లో ఎంత వచ్చింది అనేది ప్రతిదీ డేటా ప్రతి గంటకి పంపిస్తున్నాను. ఇది 16వ తారీఖున, ఆగస్టు 16వ తారీఖున 8 గంటలకి 211.95 ఉంది. 6 గంటలకి 211.95, 7 గంటలకి 211.95, 8 గంటలకి 211.95 ఉంది. కానీ ఇంకా పెరగలేదు అన్నమాట విశ్వామిత్ర లెవెల్లో. ఈ విశ్వామిత్ర లెవెల్లో ఎంత ఉంది తర్వాత దాంట్లో చూపిస్తాను.
ఇది విశ్వామిత్ర రివర్లో వచ్చిన డేటా. ఇక్కడ ఎంత వచ్చింది? 16 తారీఖున 6 గంటలకి 23:50, 7 గంటలకి 23:50, 8 గంటలకి 23:30. ఇది విశ్వామిత్రి రివర్లో వాటర్ లెవెలే, కానీ ఇది సిద్ధార్థ బంగ్లాస్ దగ్గర కాదు, పార్క్ దగ్గర సెంటర్లో, బరోడా సెంటర్లో వేరే చోట ఇది విశ్వామిత్రి రివర్ యొక్క లెవెల్. కానీ ఇక్కడ సిద్ధార్థ బంగ్లాస్ దగ్గర కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఒక అడుగు తక్కువగా ఉంటుంది. అక్కడ అంత ఉన్నా కొద్దిగా పర్వాలేదు అనమాట. ఈ విధంగా డేటా పంపిస్తారు. విఎంసి వదోదర మున్సిపల్ కార్పొరేషన్ .gov.in వాటర్ లెవెల్ ASPX. వాటర్ లెవెల్ వస్తుంది. గవర్నమెంట్ వదోదర మున్సిపల్ కార్పొరేషన్ government.in సైట్ ఉంది. దాంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. అజ్వాల్ ఎంత ఉంది, విశ్వామిత్రి వాటర్ లెవెల్ ఉంది ఫీట్లో, సముద్రం మీన్ సీ లెవెల్ మీద ఎంత హైట్లో ఉంది అనేది వివరంగా ఇస్తారన్నమాట. ఇది ఈ విధంగా ఫైల్ పంపిస్తుంటారు ఎప్పటికప్పుడు. దాని ప్రకారం సిద్ధార్థ బంగ్లాస్లో ఉన్న ప్రజలు ఎలక్ట్ అయ్యి సామాన్లు సర్దుకోవడము, కార్లు బయట ఎక్కడైనా పెట్టుకోవడం చేస్తుంటారు అన్నమాట. అది ఇది నేను ప్రతిరోజు తీసుకున్న రెయిన్ఫాల్ డేటా. నేను సిద్ధార్థ బంగ్లాస్లో మా ఇంటి దగ్గర నేను తీస్తున్నాను ఎప్పటికప్పుడు డేటా, రెయిన్ఫాల్ డేటా మెజర్ చేసి చేస్తున్నాను. టోటల్గా ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో జూన్ నెల నుంచి 6వ తారీఖున ప్రారంభమైంది వర్షపాతం. 6వ తారీఖు జూన్ 24.4 mm వచ్చింది. తర్వాత ప్రతిరోజు ఎప్పటికప్పుడు మేము డేటా తీసుకొని ప్రిజర్వ్ చేసి ఒక ఎక్సెల్ ఫామ్లో చూస్తాం. టోటల్గా వచ్చిన రెయిన్ఫాల్ ఆగస్టు 16వ తారీఖు వరకు వచ్చిన రెయిన్ఫాల్ 687.6 mm ఇంత వచ్చిందన్నమాట. ఇది సంగతి. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇది అజ్వా రిజర్వాయర్. ఇక్కడ పెద్దగా కనిపించే రిజర్వాయర్ అజ్వా నుంచి విశ్వామిత్రి రివర్లో వాటర్ వస్తుంది. ఈ విశ్వామిత్రి వదోదర వరకు వస్తుంది. ఈ అజ్వా రిజర్వాయర్ దగ్గర మనం నీళ్లు వదిలినప్పుడు ఇటు వస్తుంది, ఎక్కువ పడుతుంది. ఈ అజ్వా హలలు పరిసర ప్రాంతాలు, తర్వాత పావుగడ్డు యొక్క కొండ నుంచిన వర్షము వల్ల ఎక్కువ వాటర్ వస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఈ హలోలు, పావుగడ్డు కొండల దగ్గర ఎక్కువగా వర్షం పడుతుంది. అక్కడ కొండలు ఉండి అడ్డుకొని వదోదర, గోద్రా వీటికన్నా ఎక్కువ వర్షపాతం అక్కడ వస్తుందన్నమాట. అందువల్ల అజ్వా రిజర్వాయర్ ఎక్కువగా నిండిపోతుందన్నమాట తొందరగా. ఇది ప్రజలు విశ్వామిత్రి రివర్ దగ్గర చూస్తున్నారు నదిలో ఎంత నీళ్లు పెరిగినాయి, ఏంటి మన కాలంలోకి వస్తాయా లేదా, ఎంత నీటి మట్టం ఉందని చెప్పేసి ప్రజలు తొందరగా ఎలాంటిగా ఉండి భయంగా చూసుకోవచ్చు. ఇది పెరిగితే కాలనీ మునిగిపోతుంది. నది ఎంత పెరిగింది ఏంటి అనేది చూస్తుంటారు. ఈ నదిలో నీటి మట్టం దగ్గర 23 అడుగులు దాకా వస్తుంది. 23.5 నీటి మట్టం ఇక్కడ ఉంది. చాలా క్లియర్గా కనిపిస్తుంది. 22.5 అడుగులు వచ్చింది. ఇది ఎప్పటికీ కూడా వచ్చి చూస్తుంది అనమాట. దీన్ని బట్టి తెలుస్తుంది.